నమస్తే. నిజంగా బ్రాహ్మణ విద్వేషము ఎంత పెరుగుతోందంటే, అంటే యూనివర్సిటీ కేంద్రాలుగా ముఖ్యంగా. మనం చూస్తాం జేఎన్‌యూ యూనివర్సిటీలో ముఖ్యంగా గోడలన్నీ గూడా ఎక్కడో ఒక చోట గోడల మీద బ్రాహ్మణ్ భారత్ చోడో మొన్నొకటి కూడా బయటకొచ్చింది. అంటే ఎంత క్రైమ్ మెంటాలిటీ, ఒక క్రిమినల్ మెంటాలిటీతో తయారవుతున్నారు పిల్లలు అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా మొదలైందది. ఒక నినాదం గాదు. ఇది నడుస్తున్న క్రైమ్ అది. నిశ్శబ్దంగా మొదలైంది. ఎవరికీ అనుమానం రాకుండా ఒక గోడ మీద, ఒక క్యాంపస్ మూలలో, ఒక సెమినార్ హాల్ వెనక వరుసలో మొదలైంది బ్రాహ్మణ్ భారత్ చోడో. చదివితే సాధారణంగా అనిపిస్తది గానీ, అర్థం చేసుకుంటే అంటే మీరు ఈ దేశం విడిచిపెట్టమని గాదు. మీ అస్తిత్వాన్ని విడిచిపెట్టమని, మీ గుర్తింపును వదిలేయమని, నెమ్మదిగా కనబడకుండా పొమ్మని, కనుమరుగైపోమని. గోడల మీద రాతలు కేవలం సిరా గావు, అవి విషపూరిత బాణాలవి. అది నినాదం కాదు, ఒక డెత్ వార్నింగ్ అది. పక్కాగా ప్లాన్ చేసిన ఇంటెలెక్చువల్ టెర్రరిజం అది. అంటే నిశ్శబ్దంగా సహించేవాడిని ముందుగా బలిస్తే మిగిలిన సమాజాన్ని భయపెట్టడం సులువు అన్నమాట. అందుకే బ్రాహ్మణుడు ఇక్కడ ఒక మనిషి కాదు, ఒక సిద్ధాంత ప్రయోగానికి వాడుతున్న ల్యాబ్ ర్యాట్ అది. అంటే వేటాడడం లేదు, ఆలోచనను వేటాడుతున్నారు. మనిషిని బతికించి మెదడును చంపే లివింగ్ జాంబీ ఎక్స్పెరిమెంట్ ఇది. అక్షరాల ద్వారా జరిగే కల్చరల్ లోబోటమీ ఇది. అంటే ఆ మేధస్సే వాళ్ళకు ముప్పు, వాళ్ళ విశ్లేషణ వాళ్ళకు విద్వేషం. అంటే నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక మేధోపరమైన రక్తస్రావం అది. అంటే ఆలోచన పుట్టక ముందే దాన్ని అణచివేత అనే ఒక ముద్రేస్తారనమాట. తన రక్తాన్నే తనకు శత్రువుగా మార్చి ఒక సెల్ఫ్ హేటింగ్ మిషన్గా తీర్చిదిద్దుతున్నారు ఇప్పుడు. అంటే సొంత మూలాలనే ద్వేషించేలా చేసే సాంస్కృతిక గర్భస్రావం అది. మరి మన మూలాలను మనం కాపాడుకోలేకపోతే మన చరిత్రని ఎవడో ఒకడు తుడిచేశాడు. చాలా జరిగింది. గాయం ఉన్నా మాట్లాడనివ్వరు. ఒక బ్రాహ్మణుడు తన మీద జరుగుతున్న దాడిని చెప్పుకోలేడు, చెబితే విక్టిమ్ కార్డ్ అంటారు. అంటే తన గాయం గురించి తనే సిగ్గుపడేలా చేసే ఈ వ్యవస్థే అసలు నేరం. గాయం చేసిన వాడే బాధితుడిని వేలెత్తి చూపే వికృత క్రీడ ఇది. శత్రువులు ఒకటైపోయారు. ఒకడికి మన ధర్మం అంటే భయం, ఇంకొకడికి మన జ్ఞానం అంటే అసూయ. ఇది విప్లవం కాదు, ఇంటెలెక్చువల్ లించింగ్ ఇది. సెలెక్టివ్ హేట్. క్రైస్తవ సమాజంలో ఎవరైనా ఫాదర్లు పనిచేయరని చెప్తే ఏమవుతుంది? ముస్లిం సమాజంలో మౌలానాలు దానం మీదే బతుకుతారని నినాదం చేస్తే ఏమవుతుంది? ఆ నోర్లు మూతపడితే ఆ మనిషే మాయమైపోతాడు. కానీ అదే మాట బ్రాహ్మణులనంటే అది ప్రగతిశీలత అవుతుంది. సెలెక్టివ్ హేట్ కదా అది? సోషల్ లైసెన్స్తో చేసే నేరం కాదా అది? ప్రశ్నించే గొంతుకని కులంతో నొక్కేయడం కాదా అది? ఆధునిక ఫాసిజం కాదా అది? చరిత్ర గుర్తుందా? చరిత్రను మర్చిపోతున్నాం మనం, కానీ గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు. మర్చిపోయేలా చేశారు. మత మార్పిడికి సంఘటితంగా ఎదురొచ్చింది బ్రాహ్మణులు. అందుకే మొఘల్ కాలంలో ముందుగా ఖడ్గం దిగింది ఎవరి మీద? బ్రాహ్మణుల మీదే. వాళ్ళని తొలగిస్తే, వాళ్ళను నిర్మూలిస్తే సమాజం తలకోల్పోతుంది. అది స్ట్రాటజిక్ ఎరేజర్ అన్నమాట. అంటే చిన్న తప్పును వెతికి నీ రక్తం మొత్తానికి పులిమే నైతిక స్కావెంజింగ్ అది. వాళ్ళకి కావాల్సింది న్యాయం కాదు, కేవలం ప్రతీకారం. హిట్లర్ కాలంలో యూదులకు వేసిన స్టార్ లాగే ఇవాళ బ్రాహ్మణిజం అనే స్టాంపు అది అలంకారం కాదు, వేటకు ఇచ్చిన సిగ్నల్, కంటికి కనబడని ఇన్విజిబుల్ ఎల్లో స్టార్ అది. నిజం మాట్లాడితే కమ్యూనల్ అంటారు. నిశ్శబ్దం సమాధానం కాదు, రాబోయే విధ్వంసానికి సంకేతం. తిలకం, ధోతి ఎందుకంత భయం? తిలకం అణచివేతనేమన్నా? ధోతి దౌర్జన్యమేమన్నా? హిజాబ్ హక్కైనప్పుడు జంధ్యం తప్పెట్లా అవుతుంది? యూనివర్సిటీ గేట్ దాటగానే నువ్వు నీ సంస్కృతిని తీసేసి లోపలికి వెళ్ళాలా? సమానత్వం అది కాదు కదా. ఇది కల్చరల్ స్ట్రిప్ సెర్చ్ కదా అది. అంటే చావలేక బతకలేక సొంత దేశంలోనే ఒక కల్చరల్ ఆర్ఫన్గా తిరుగుతున్నాడు బ్రాహ్మణుడు. నీ అస్తిత్వాన్ని ఒక అంటువ్యాధిగా చూపే నైతిక పరభక్షణ అది. ఒక ఉద్యమం, ఒక అసహ్యమైన నిజం. ఒక చట్టానికి వ్యతిరేకంగా భారీ నిరసన జరిగింది, కానీ రక్తం చిందలేదు, బస్సులు కాలలేదు, షాపులు దోచుకోలేదు. ఈ ఉద్యమాన్ని అసాంఘిక శక్తులు హైజాక్ చేయలేకపోయినాయని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. చేతగాని వాడు అరుస్తాడు, విధ్వంసం చేస్తాడు. సత్తా ఉన్నవాడు నిశ్శబ్దంగా నిరసన తెలుపుతాడు. శాంతిగా ఉంటే కుట్ర, సాధిస్తే సిస్టమేటిక్ అడ్వాంటేజ్. అంటే నీ విజయానికి విలువ లేకుండా చేసి నిన్ను నిర్వీర్యం చేసే సిస్టమేటిక్ డిమోరలైజేషన్.
అంటే చనిపోయిన సంస్కృతిని చూసి ఆనందించే ఒక కల్చరల్ నెక్రోఫీలియా ఇది. ఏడుపులో ఆనందాన్ని వెతికే సాడిస్టిక్ ప్రోగ్రెసివిజం ఇది. దీన్ని దాటవేయడానికి లేదు. ఇది క్యాంపస్ సమస్య మాత్రమే కాదు, ఐడియాలజికల్ నెట్వర్క్ నడిపే ప్రయోగం అది. మేధస్సును కులం రంగుతో చూసినప్పుడు దేశం మేధోపరమైన దివాలా తీస్తుంది. నిజం చెప్తే రిపోర్ట్, వేదన పంచుకుంటే విద్వేషం. ఇది డిజిటల్ ఎక్సైల్, అస్తిత్వ విధ్వంసం ఇది. నువ్వు బతికున్నా నీ ఉనికిని చంపేసే అన్పర్సనింగ్ పద్ధతి ఇది. గొడవలు లేవు, ముళ్ళతీగలు లేవు, కానీ నువ్వు ఒక ఐడియాలజికల్ ప్రిజన్లోనే ఉన్నావు. వాళ్ళు రాసిన స్క్రిప్ట్ చదవకపోతే జరిగే మేధోపరమైన బానిసత్వం అది. అంటే ఏం జరుగుతుంది క్యాంపస్లో? విద్య కాదు, సంస్కరణ కాదు, చదువు చెప్పే చోట చావు కేకలు. విద్యా వ్యవస్థన లేక వధశాల నాది? నినాదాలుగా మొదలై నియమాలుగా మారి మౌనంగా ముగిసే ఒక సోషల్ ఎక్స్టర్మినేషన్ అది. అది ఆగకపోతే చరిత్ర మళ్ళీ రక్తంతో రాయబడుతుంది. ఈసారి మౌనంగా చంపేస్తారు.